వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా నసరావుపేట లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో స్థానికులు ఆందోళన. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నారని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పొమ్మంటే ఎలా అంటూ ప్రజా సంఘాలు నాయకులతో కలిసి స్థానికులు ఆందోళన. పోలీసులతో వాగ్విదానికి దిగిన ఎన్ఎస్పీ కాలనీ వాసులు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్న కాలనీ వాసులు. నేను ఇక్కడే చచ్చిపోతా పడేయండి అంటే అనాథాశ్రయంలో వదిలిపెడతా మీకు పింఛన్ రాకుండా చేస్తామన్నారు. ఆ పుణ్యం వాళ్ళు కట్టుకోండి. కూలి పని పోయి ఒక రోజు పస్తుంటే ఒక రోజు పని బతుకుతున్నాం. పని చేసుకొని బతుకుతున్నాం. మాకేం ఆస్తి లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. మాకు పెట్టుకొని బతుకుతున్నాం. మేము మామూలు కుక్కలు పురుగులు పంట వేసుకొని ఉన్నాం. మీరు అద్దెలు పోలేక ఎవరు అద్దెలు గీయలేక మీరు వెళ్ళలేరా, మీరు అద్దెలు బతకలేరా. కుల మత భేదాలు లేకుండా ఆ సాగర్ ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో వారి యొక్క శ్రమను పెట్టి ఆ కుటుంబాలు ఆ రోజు అక్కడ పనిచేయటం వల్ల ఇక్కడ నివాస కేంద్రాలుగా ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక కుటుంబాలు ఇక్కడే ఉంటా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలన్నిటికీ కూడా కావలసినటువంటి ఆ రోజు ప్రభుత్వం కల్పించినటువంటి క్వార్టర్స్ ని ఈ రోజు పోలీసు వారు మరి ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మరి ఈ కుటుంబాలు పేద కుటుంబాలై ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ లోనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్థలాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయం పెట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ భూమి యొక్క స్వరూపం ప్రజలకు తెలియజేయాలి. ఈ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు ఏ విధంగా ఇక్కడ నిర్మించారో, వారికి ఈ భూమి ఎలా సంక్రమించిందో, ఎస్పీ కార్యాలయం ఎలా కట్టారు, కలెక్టర్ కార్యాలయం ఎలా కట్టారు, ఇది ప్రభుత్వ భూమే లేకపోతే లింగుంట అగ్రహారంకు చెందిన